నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. బరాబర్ చాలా విషయాలు మాట్లాడుకోవాలి, తేల్చుకోవాలి అనే పద్ధతిలో అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు గారు, అటు ఆయన ఢిల్లీ జంతర్ మంతర్లోను, ఈయనేమో అసెంబ్లీలోను శ్వేతపత్రాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆయనేమో వాళ్ళ అపాయింట్మెంట్ వీళ్ళ అపాయింట్మెంట్ అంటూ ట్రై చేసి తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు. అవేమీ కాక మొత్తానికి ఏంటంటే ఇండి కూటమికి ఆయన దగ్గర అవుతున్నారా అనే సందేహాన్ని ఎన్డీఏ కూటమిలో ఒక చిచ్చు మాదిరి రాజేసి ఆయన వెనక్కి తిరిగి వస్తున్నారు. ఈయనేమో నా మీద ఒక బాబ్లీ కేసు తప్పించి మరొకటి లేదు, మిగిలిన 17 కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టినవే, అలాగే కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ ఒకసారి లేచి నుంచోండి అంటే పవన్ కళ్యాణ్తో సహా 80% మంది లేచి నుంచున్నారు నిన్న సభలో. సో అది పరిస్థితి. అంటే ఆ కేసులన్నీ అక్రమ కేసులని చెప్పే ప్రయత్నం నిజం కూడా అయి ఉండొచ్చు అందులో. సో వీటితో పాటు అనసూయకు, విజయ్ దేవరకొండకు ఎక్కడ చెడింది, ఎందుకు వాళ్ళు ఇలా దొంగాట ఆడుతున్నారు, ఇదొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. మరి వైఎస్ షర్మిల ఒకవేళ ఈయన జగన్మోహన్ రెడ్డి ఇండి కూటమికి దగ్గర అయితే వైఎస్ షర్మిల పరిస్థితి ఏంటి? ఆవిడేమన్నా వేరే పార్టీ ఎత్తుక్కుంటారా, లేకపోతే తెలుగుదేశంలో చేరిపోతారా? ఇంకా బోల్డ్ అనే అంశాల మీద బరాబర్ మాట్లాడటానికి వచ్చేసిన భరద్వాజ్ గారికి నమస్తే అండి. భరద్వాజ్ గారు, టు స్టార్ట్ విత్, ఆయనేమో తెగ ప్రయత్నించేశారు ఢిల్లీలో, వాళ్ళ అపాయింట్మెంట్ అని వీళ్ళ అపాయింట్మెంట్, ఇంకేముంది రాష్ట్రపతిని కలవబోతున్నారు, ఇంకా ఆయన కలిసిన ఒక గంటలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టేస్తున్నారు అనే పిక్చర్ అయితే వైసీపీ చాలా బలంగా ఇచ్చింది. సరే, ఈయన 50 రోజులైంది, మరి శ్వేతపత్రాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే ఆయన్ని వేధింపులకు గురి చేశారో, ఇబ్బందులు పెట్టారో అలాంటి వాళ్ళకి మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు. ఇది ఒక అబ్జర్వేషన్. ఈవెన్ బీజేపీ లీడర్సే అంటున్నారు. అంగళ్ళ కేసులో ఆయన్ని వేధించిన గంగాధర్ అనే పోలీస్ ఆఫీసర్ని కృష్ణా జిల్లా ఎస్పీగా వేసినట్టున్నారు. సో ఇవన్నీ ఇక దేనికి అంటే చంద్రబాబు గారు వేగం తగ్గిందా, లేకపోతే వ్యూహం పెరిగిందా? వ్యూహం పెరిగింది అనే అనుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు ఆయన. గతంలో లాగా ఇమ్మీడియట్ యాక్షన్ అంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక దశలో ఏ రకమైన ఇంప్రెషన్ ఇచ్చాడంటే ఆయన, మనకి జన్మభూమి సభలు చూసాం మనం. ఆ రోజుల్లో ఆయన జనం సమక్షంలోనే అధికారుల్ని రివ్యూ చేసేవాడు. రివ్యూ చేసి అక్కడికక్కడే చర్యలు తీసేసుకునేవాడు. నిజానికి ఆ టైంలో అర్జున్తో ఒక సినిమా వచ్చింది, శంకర్ తీసిన సినిమా, ఒకరోజు ముఖ్యమంత్రి, ఒకే ఒక్కడు. ఆ ఒకే ఒక్కడికి చంద్రబాబు నాయుడు గారే నమూనా అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది ఆ టైంలో. అటువంటి చంద్రబాబు అంటే ఇమ్మీడియట్ యాక్షన్ అన్న టోన్లో చంద్రబాబు నాయుడు అప్పటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు భిన్నమైన వ్యవహార శైలిని ప్రదర్శించాడు. ఇప్పుడు చంద్రబాబు అలా లేడు. చంద్రబాబు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఎవరి మీదైనా సరే ఏదైనా చర్య తీసుకోవాలన్నా, లేకపోతే కక్ష సాధింపు అనే మాట సాధ్యమైనంత వరకు రాకుండా ఉండటానికి ఏం చేయాలనేది ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ జరగాల్సినవి జరిగిపోతూనే ఉన్నాయి. కక్ష సాధింపు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ నోటెమ్మట కూడా వచ్చింది. ఏది, కక్ష సాధింపు అని మొహమాట పడకండి అన్నాడు ఆయన చాలా స్పష్టంగా. పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చేయొద్దనా చేయమని ఆయన చేయమనే, అంటే తప్పు జరిగింది అనుకున్నప్పుడు చర్యలు తీసుకోవటానికి వెనుకాడద్దు. అంటే గత ప్రభుత్వం తప్పులు చేసింది అని కనుక మీకు అనిపిస్తే సీరియస్గా చర్యలు తీసుకోండి. ఎక్కడైనా సాక్ష్యాధారాలు లభిస్తే ఇమ్మీడియట్గా కేసులు పెట్టి లోపల వేసేయండి, ఏమీ మొహమాట పడద్దు. కక్ష సాధింపు అని అంటారేమో అని అనుకోకండి, అటువంటి మొహమాటాలు పెట్టుకోవద్దు అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. అంటే అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు చంద్రబాబుని, ఈయనేదో కొంచెం మొహమాట పడుతున్నట్టున్నాడు, లేదు కొంచెం దూకటమే మంచిది అని. కానీ చంద్రబాబు నాయుడు వ్యూహం వేరేగా ఉంది. ఆయన కొంచెం నెమ్మదిగా వెళ్ళాలి అంటున్నాడు. ఈ లోపల ఆయన మీద ఇంకొక విమర్శ కూడా మొదలైంది బయట నుంచి, పబ్లిక్ నుంచి. ఇప్పటి వరకు మీరు శ్వేతపత్రాలు అంటున్నారు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఏకరువు పెడుతున్నారు. 50 రోజుల నుంచి జరుగుతోంది అదే. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో 50 రోజుల నుంచి మీరు కక్ష సాధింపు చర్యలు మాత్రమే చేస్తున్నారు, 33 హత్యలు 300 ఆత్మహత్యలు అని చెప్పి ఆయన ఒక లిస్టు పట్టుకుని తిరుగుతున్నాడు దేశం అంతా. సో ఈ యాక్టివిటీ ఓకే, బాగానే ఉంది. పరిపాలనకు సంబంధించి మీరు చేసింది ఏమిటి ఈ 50 రోజుల్లో? పరిపాలనా పరమైనటువంటి కార్యక్రమాలు ఏం చేశారు మీరు అని జనంలో నుంచి నెమ్మదిగా ఒక ప్రశ్న మొదలైంది. వీటన్నిటినీ అడ్రస్ చేయాల్సినటువంటి ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు.
అందుకని ఆయన కొంచెం ఆచితూచి ఇలాంటి విషయాలు ఇప్పుడు మీరు అన్నటువంటి కృష్ణా జిల్లా ఎస్పీ ఆయన్ని గతంలో వేధించిన వాడే అయినప్పటికీ ఆ ఏరియాలో అంటే పర్టికులర్గా డిపార్ట్మెంట్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూసుకోవటం కూడా తన బాధ్యతగా భావిస్తున్నాడు ఆయన. మీరు లెక్కన పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉద్యోగం ఇచ్చేస్తారు, ఎందుకంటే ఆయన ఇంతకన్నా ఎక్కువ కక్ష సాధించారు కదా, ఆయన విపరీతంగా వేధించారు కదా వాళ్ళ భాష. ఆయన ఆల్రెడీ సీన్లో నుంచి తప్పుకున్నాడు స్వచ్ఛందంగానే. ఇలా స్వచ్ఛందంగా తప్పుకునే వాళ్ళు ఓకే, కానీ వాంటెడ్గా చర్యలు వద్దు అన్న టోన్లో ఆయన వ్యవహరిస్తున్నాడు. కొంచెం సాఫ్ట్గా పెడదాం, నెమ్మదిగా చేద్దాం అంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఆయనకి, ఒక విజన్. వచ్చే ఎన్నికలలో గెలుపు అనే వ్యూహరచనలో భాగంగా వ్యవహరించాలి అనేది ఆయన నిన్న వాళ్ళ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ కూడా అన్నాడు ఆ మాట. ప్రతి ఒక్కరూ కూడా విజన్తో పనిచేయండి, ప్రతి నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలో ఒక ప్లాన్ వేసుకోండి, ఇవన్నీ చెప్పాడు నిన్న. సో ఆయనేమో ఆ తరహా వ్యూహంలో ఉన్నాడు. స్థానిక నాయకులేమో ఎక్కడికక్కడ అంటే 5 ఏళ్ల పాటు మనని తొక్కిపెట్టినటువంటి వాళ్ళ మీద ఏ మేరకు దాడులు చేయాలి అనేటువంటి ఉత్సాహంలో వాళ్ళు ఉన్నారు. అంటే కూటమి గెలుపు ఖాయమైన మరుక్షణం నుంచి ఆ ఉత్సాహం కనిపిస్తోంది అక్కడ. వాళ్ళని ఎలా కట్టడి చేయాలి అనేది ఒక కార్యక్రమం ఉంది చంద్రబాబు ముందు. జిల్లా నాయకులతో ఆ విషయం కూడా మాట్లాడాడు నిన్న ఆయన. ఇన్ని గందరగోళాల మధ్య చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ మేరకు ముందుకు వెడుతుంది అనేది చూడాలి. అయితే ఇటు మిత్రపక్షాల నుంచి కూడా ఆయన్ని పడవటం మొదలైంది. అంటే పవన్ కళ్యాణ్ నిన్న అసెంబ్లీలో కొంచెం పొడిచే ప్రయత్నం మొదలుపెట్టాడు. కదలండి, కొంచెం కదలండి అనే టోన్లో. ఈ కదలండి అనేది ఆయన ఒక మాట చెప్పాడు చాలా స్పష్టంగా, అధికారులు కొంచెం మన మాట వినటం లేదు అని. అధికారులు మన మాట వినటం లేదు అని పవన్ కళ్యాణ్ అనటం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు సీరియస్గానే తీసుకున్నాడు. అలాగే ఈ కుంభకోణాలు, జగన్ పరిపాలనలో జరిగినటువంటి కుంభకోణాల మీద విచారణలు జరపటము, అలాగే సిబిసిఐడి కాదు, అవసరమైతే సిబిఐకి వెళ్ళొచ్చు, కానీ సీరియస్గా పట్టించుకొని చేయాలి, ఇక్కడ ఎక్కడ మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు అనేది సభాముఖంగా ఆయనతో మాట్లాడటం ప్రపంచం అంతా చూస్తుండగా. ఈ కదలిక చూస్తే పవన్ కళ్యాణ్ కొంచెం సీరియస్గానే పట్టించుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది. అంటే ఏదో మీరు చెబితే మేము వింటాం అన్న టోన్లో కాకుండా, మేం పరిపాలనలో భాగస్వాములం అనే విషయం మాకు తెలుసండి, మేము సీరియస్గానే క్వశ్చన్ చేస్తాం, మీరు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షం కూడా లేకుండా నడుస్తోంది సభ. ఆ ఉద్యోగం కూడా మేమే చేస్తాం. ఆ పని దాదాపు ఆయన చేస్తున్నట్టుగా కనిపించాడు నిన్న. చాలా విషయాలు ఆయన చాలా స్పష్టంగా, ఈ అధికారుల విషయం కావచ్చు, గత ప్రభుత్వం గురించి కావచ్చు, అలాగే అధికారుల గురించి ఎందుకు ప్రస్తావించాడు ఆయన అంటే, పరిపాలన నడవటం లేదు అనే దగ్గర మొదలైంది. నా మాట కూడా వినటం లేదు నా శాఖకి సంబంధించినటువంటి అధికారులు అని కూడా వాపోయాడు ఆయన. సో ఈ మొత్తం సీన్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ టైం కేటాయించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంకొకటి కూడా నడుస్తుంది సార్, అంటే వైసీపీ క్యాంప్స్ నుంచి వస్తున్నది ఏంటంటే, ఆయన అడిగినట్టు ఆయన నిలదీసినట్టు ఈయన జవాబు చెప్పినట్టు అనే ఒక డ్రామా కూడా వాళ్ళు పండిస్తున్నారు. అదే ఎంత స్క్రిప్టెడ్, ఇంజనీర్డ్ అండ్ డాక్టర్డ్ ఇదంతా, మేము ఎలాగో లేం కదా అని చెప్పేసి రెండు పాత్రలు వాళ్ళే చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బట్ నిన్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మాత్రం ఆయన సీరియస్గానే సిన్సియర్గానే ఆ మాట అన్నట్టు అనిపించింది. ఆయన సీరియస్గానే ఉన్నాడు. పర్టికులర్గా ఆయన ఆవేదన బయట వ్యక్తం చేశాడు. ఆల్రెడీ బయట ఏది మాట్లాడాడో అదే మాట్లాడాడు లోపల కూడా ఆయన. అంటే పాలనాపరమైనటువంటి వేగం పెరగాల్సి ఉంది, మనం అనుకుంటున్నాం కానీ ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు, అక్కడ అమలు జరిగేటువంటి ఏరియాలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సవరించుకోవాల్సి ఉంది. హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్ అనే పద్ధతిలో మాట్లాడండి. 50 రోజులు అయిపోయింది, ఇంకా ఈ శ్వేతపత్రాలు వాతపత్రాలు అనుకుంటూ కూర్చోవటం కాదు, మనం డైరెక్ట్ యాక్షన్లోకి దిగాలనేది. ఎలాగూ వాళ్ళు అవన్నీ చేశారని ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇప్పుడు అసెంబ్లీలో చెప్పుకొని ఈ చరివిత చరణం ఎందుకు, నేరుగా యాక్షన్లోకి దిగండి అని. నిన్న ఈ కేసులకు సంబంధించి చేతులు ఎత్తండి, నిలబడండి అని చెప్పడం కూడా అలాంటిదే.
ఇవన్నీ చేయటం వలన ఏంటంటే ఇంకా ఎంతకాలం మనం జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ అధికారపక్షంగా భావిస్తున్నామా జగన్మోహన్ రెడ్డిని అని జనాలు అనుకునే ప్రమాదం ఉంది. ప్రతిపక్షంగా ఏం మాట్లాడామో అధికారపక్షంగా అసెంబ్లీలోకి వచ్చి అదే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎక్కడో చోట ఓపెన్ అయ్యేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. అంటే ఈ హాస్ క్లారిటీ ఆన్ దట్ అండి, చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఆ విషయంలో క్లారిటీతోనే ఉన్నట్టు. పవన్ కళ్యాణ్ క్లారిటీతోనే ఉన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ ఎలా సమన్వయపరచాలి, ఈ అత్యుత్సాహం ఉన్న వాళ్ళని తృప్తిపరచడం కోసం ఈ శ్వేతపత్రాలు అనే కార్యక్రమం మొదలుపెట్టాడు ఆయన. ఈ శ్వేతపత్రాలు జరుగుతున్నటువంటి క్రమంలో మన ఉనికి ఏమిటి, పాలనాపరమైనటువంటి ఉనికి ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళు వాళ్ళ వైపు నుంచి వస్తున్న విమర్శలు ఎలా ఎదుర్కోవాలి అనేది ఇంకొక కార్యక్రమం. అదే అంటే ఇల్లు అలుకుతూ ఈగ దాని పేరు మర్చిపోయినట్టు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ వీళ్ళు పాలన మర్చిపోయారని చెప్పేసి పాలన మర్చిపోయారనే మాట ఆల్రెడీ మీడియాలోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, శ్వేతపత్రాలు ఆపేసి. బహుశా అందులో భాగంగానండి ఈరోజు అసెంబ్లీ అవగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. మంత్రులతోటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. రావాల్సిన నిధులు, కావాల్సిన సౌకర్యాలు వీటన్నిటి మీద విస్తారంగా కేంద్ర మంత్రులతో మాట్లాడబోతున్నారండి. అంటే ఆయన యాక్షన్ టూర్ బిగిన్ అయింది. ఇంకా యాక్షన్ టూర్ అంటే ఇక్కడ అసెంబ్లీ సెషన్ కంటే కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించినటువంటి చర్చ చాలా విస్తృతంగా జరిగింది. రాజ్యసభలో కావచ్చు, అలాగే లోక్సభలో కావచ్చు. రాజ్యసభ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం వెళ్తున్నట్ట. మరి దేని గురించి అనే దాని మీద క్లారిటీ లేదు. 15,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలో ఇప్పిస్తున్నందుక, లేకపోతే దాని గురించే నిన్నంతా చర్చ కదా. రాజ్యసభలో విజయసాయి రెడ్డి చెలరేగిపోయి ఎన్డీఏ కూటమిని సవరించేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. ఎన్డీఏ కూటమిని మాత్రమే కాదు, ఇండియా కూటమిని కూడా ఎలక్ట్ చేశాడు. ఇండియా కూటమికి ఆయన ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, విజయసాయి రెడ్డి మీరు ఇదేదో ఏపీకి బీహార్కి మేలు చేసిన బడ్జెట్గా మాట్లాడుతున్నారండి, అటువంటిది ఏమీ జరగలేదు. పోలవరంకి సంబంధించి ఏ రకమైనటువంటి కేటాయింపులు జరుపుతున్నట్టుగా ప్రకటన లేదు. కేవలం ముఖ్యమంత్రి అంతకుముందు చెప్పినటువంటి 12,500 కోట్లు అనే ఫిగర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నారు తప్ప, తర్వాత క్యాపిటల్కి సంబంధించి, రాజధాని అమరావతికి సంబంధించి ఆవిడ ప్రస్తావించిన అంకె కూడా అది బయట ద్రవ్య సంస్థల నుంచి ఇప్పిస్తాను అని చెప్తున్నారు తప్ప అదేమీ నేరుగా ఇస్తున్న గ్రాంట్ కాదు, ఎయిడ్ కాదు, ఏమీ కాదు. తక్కువ వడ్డీకి అప్పులు ఇప్పిస్తాము, అది ఏషియన్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తారా లేదా వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తారా అనేది వేరే చర్చ. ఇది మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు, దీని మీద కదా ఒత్తిడి చేయవలసింది. మీరేమో ఆంధ్రప్రదేశ్కి ఏదో బడ్జెట్ అంతా దోచిపెట్టేశారన్నట్టు మాట్లాడుతున్నారు, దీన్ని కరెక్ట్ చేసుకోండి అని ఇండియా కూటమికి ఈయన సలహా కాదు, నిజానికి నిజం తెలుసుకుని మాట్లాడండి అని ఒక వార్నింగ్ ఇచ్చేశాడు. అలాగే ఎన్డీఏ కూటమి నుంచి వచ్చినటువంటి మాటలకు కూడా సీరియస్గానే సమాధానం చెప్పాడు ఆయన. నిన్న రాజ్యసభలో ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం చూస్తే ప్రభుత్వం మీద కూడా కొన్ని విసురులు వేశాడు ఆయన. నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మీద వైసీపీ ఈ స్థాయిలో మాట్లాడటం అనేది ఎప్పుడు కనిపించలేదు. ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒక మేరకు దాడి చేసేటువంటి ప్రయత్నం కనిపించింది నిన్న విజిబుల్గా. అది లోక్సభలో కనిపించలేదు, కానీ రాజ్యసభలో విజయసాయి రెడ్డి చాలా సీరియస్గానే వెళ్ళాడు. అంటే ధర్నా జరగటం, ధర్నా తర్వాత విజయసాయి రెడ్డి ఈ స్టాండ్ తీసుకుని అగ్రెసివ్గా మాట్లాడటం, ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో ఇండికేషన్ ఇవ్వబోతున్నాడు ఎన్డీఏకి, మాకు వేరే ఆప్షన్ ఉంది. ఒకవేళ ఇప్పుడు ఈ 1,00,000 కోట్ల కుంభకోణం ఒకటి జరుగుతోంది కదండి చర్చ ఇక్కడ లిక్కర్ కేసు. ఈ లిక్కర్ కేసులో ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా లింక్ చేస్తాను అంటున్నాడు. సిబిసిఐడి అనే మాట అన్నాడు చంద్రబాబు నాయుడు అని. దానిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా అలర్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది మనీ ట్రాన్సాక్షన్ జరిగింది ఇక్కడ అని. ఈ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి వాళ్ళని కూడా ఇందులోకి దింపుతామని మాట్లాడినప్పుడు
ఒకవేళ వీటిలో ఏదైనా చొరవ చేసి కేసులు పెట్టి అరెస్టులు దాకా వెడితే మాకు వేరే ప్రత్యామ్నాయం ఉంది అనేది ఇండికేట్ చేయడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇండియా కూటమి దిశగా మేము కదిలే ప్రమాదం ఉంది, దీన్ని గుర్తించండి, మేము ఇప్పటికీ మీతో సఖ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇటీవల జరిగినటువంటి అంటే లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా కూడా మా ఓట్లు మీకే వేశాం, కాబట్టి దీన్ని గమనంలో ఉంచుకుని మా పట్ల ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించండి అని ఒక సూచన చేసేటువంటి ప్రయత్నంగా ఆయన వ్యూహాత్మకంగానే రాజ్యసభలో అలా రెచ్చిపోయాడేమో అనిపిస్తుంది. విజయసాయిరెడ్డి ప్రసంగం చూస్తే ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు నన్ను రెడిక్యూల్ చేయొద్దు, నా ఆర్గ్యుమెంట్ పూర్తిగా వినండి. 2 సందర్భాల్లో ఆయన ఏపీలో జరుగుతున్నటువంటి హింసాకాండ గురించి కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశాడు. కానీ బడ్జెట్ వరకు కన్ఫైన్ అవ్వండి అని చెప్పాడు ఆయన. బడ్జెట్ కేటాయింపుల వరకు కన్ఫైన్ అయ్యి ఆయన ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్ నుంచి ఒరిగినది ఏమీ లేదు అనేది చాలా స్పష్టంగా ప్రకటించేశాడు. ఇంత స్పష్టంగా గతంలో ఏనాడు వైసీపీ మాట్లాడలేదు. దీన్ని కూడా ఏపీ రాజకీయాలతో కలిపి చూడాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఈ పరిణామాలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనలో దీని గురించి కూడా ఆర్థిక మంత్రితో డెఫినెట్గా మాట్లాడే అవకాశం, అంటే ఆర్థిక మంత్రితో మాట్లాడే అంశాలు పక్కన పెడితే ఇవి అయితే అమిత్ షా తోటి ప్రస్తావన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ నెంబర్ని కూడా మనం తక్కువ చూడలేం. వీళ్ళకి లోక్సభలో 4, పార్లమెంట్ అదే రాజ్యసభలో 11 ఉన్నాయి, 15. తెలుగుదేశానికి 16 ఉంటే వీళ్ళకి 15 ఉన్నాయి. సో ఇది కూడా గుడ్ నెంబరే బీజేపీకి. ప్లస్ వీళ్ళు ఏంటంటే ప్రూవెన్ హెంచ్మెన్గా వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడా కూడా ఏ దశలోనూ వైసీపీ వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళలేదు. వేరే తెలుగుదేశం రేపొద్దున ఎక్కడైనా తేడాపాడా వస్తే నిలదీస్తుంది, కడిగేస్తుంది, గల్లా పట్టుకుంటుంది. సో ఆ భయాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వైసీపీని అంత తేలిగ్గా వదులుకుంటారంటారా ఎన్డీఏ? వైసీపీని వదులుకోరు అనేదే ఇప్పటివరకు నాకున్నటువంటి అభిప్రాయం అండి. వాళ్ళు ఏమి అంటే ఎందుకు అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా వైసీపీ వాళ్ళకి అవసరం. ఇప్పుడు అలాగని వాళ్ళు అడిగినట్టు రాష్ట్రపతి పాలన పెట్టలేరు కదా. రాష్ట్రపతి పాలన పెట్టడం ఇలాంటి పనులు ఎలాగూ జరగవండి. జనరల్గా డిమాండ్ చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. జరిగేది ఏమీ లేకపోయినా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే వెంటనే దాన్ని రాష్ట్రపతి పాలన లెవెల్లో మాట్లాడటం అనేది మన పొలిటీషియన్స్కి అలవాటైనటువంటి లాంగ్వేజ్ అది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది వైసీపీ కేంద్ర హోంమంత్రి ఆగ్రహించినట్టన్నా కనపడాలి కదా అని, అంతేనా? అదే ఉద్దేశం కావచ్చు, కానీ అలా కూడా ఉండదండి. అలా ఉండదు. ఎందుకంటే ఇతను కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు, అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడారు? నేను ఇండియా కూటమి నుంచి దాదాపు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మాత్రమే వచ్చి అక్కడ సంఘీభావం తెలియజేసినాయి ధర్నా దగ్గర. వాళ్ళు ఎవరూ కూడా కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎవరు. కేవలం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాకాండ తప్పు, దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అలాగే ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు రండి, మేము సంఘీభావం తెలియజేస్తాం అన్నారు. అంతవరకే తప్ప కేంద్ర ప్రభుత్వము ఈ పని చెయ్యాలి, దీన్ని ఇలా పట్టించుకోవాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇవన్నీ వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. ఇలా మాట్లాడకపోవడం సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా అఖిలేష్ యాదవ్ అక్కడ ప్రజెంట్ అయ్యాడు తప్ప ఆయన కూడా చాలా స్పష్టంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాకాండ తప్పు అని మాత్రమే మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్లు తన డిమాండ్లుగా ఆయన అక్కడ మాట్లాడలేదు. దీన్ని సీరియస్గా పట్టించుకుంటే వాళ్ళు జస్ట్ ఒక అబ్జర్వేషన్ కోసం వచ్చారు. బాబు మా విండో తెరిచి ఉంది, నువ్వు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అన్నారు. ఈయన కోరిక కూడా అదే, అటువైపు విండో నాకు తెరిచి ఉంది కాబట్టి నన్ను ఉంచుకుంటారో వదులుకుంటారో మీరే నిర్ణయించుకోండి. చంద్రబాబు నాయుడు చాలా అగ్రెసివ్గా పెడుతున్నాడు అసెంబ్లీలో, శ్వేతపత్రాలు అంటున్నాడు. కాబట్టి ఈ శ్వేతపత్రాల వెలుగులో కేసులు పెట్టి లోపలేసే ప్రయత్నం చేస్తే దాన్ని హ్యాండిల్ చేయడానికి మేము జాతీయ స్థాయిలో సిద్ధపడుతున్నాము అనేది ఇండికేట్ చేయబోతున్నాడు ఆయన. అది చేయటం కోసమే నిన్న హడావిడి. సరే, ఇవన్నీ ఇట్లా ఉంచితే సార్, అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్
కాంగ్రెస్ వాళ్ళకు అనుకున్నట్టు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో ఎలైన్ అయితే, అంటే ఇండి కూటమితో ఎలైన్ అయితే షర్మిల పరిస్థితి ఏంటి? ఇండియా కూటమిలో ఆవిడ ముందున్న పెద్ద ఆప్షన్ ప్రజాశాంతి పార్టీ, ఇప్పుడు అదొకటే, కేఏ పాల్ గారి పార్టీ. కేఏ పాల్ అంటే షర్మిల గారికి ఇది ఒక రకంగా సెట్ బ్యాక్ అవుతుంది, తప్పదు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రో జగన్ తనంతట తాను వస్తే విలీనం చేసుకోవడానికి వాళ్ళకి అభ్యంతరం ఏమీ లేదు. షర్మిల కంటే కూడా జగన్ క్రౌడ్ పుల్లర్ అనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. రెండోది, ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ బలం ఆ బలం తోడైనప్పుడు ఏదైనా మ్యాజిక్ జరిగి తిరిగి కాంగ్రెస్ పార్టీ అక్కడ తన పాత ప్రాభవాన్ని పొందేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆయన నుంచి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్న ఆప్షన్స్ ఏంటి సార్? ఆయన పార్టీని విలీనం చేయటమా, లేకపోతే పార్టీకి బాసటగా నిలవటమా? విలీనం చేయటం ద్వారానే ప్రయోజనం ఉంటుందండి. విలీనం చేయటమే వాళ్ళకి కావాలంటే ఆయన ఏదో ఇండియా కూటమిలోకి వచ్చేస్తే పని అయిపోతుంది అని వాళ్ళైతే అనుకోవడం లేదు. ఒకవేళ అదే ఉద్దేశం అయితే నిన్న రాహుల్ గాంధీ కూడా వచ్చుండేవాడు అక్కడికి. రాహుల్ రాకుండా వీళ్ళు మాత్రమే వచ్చి, వీళ్ళు కూడా చాలా పద్ధతిగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడి వెళ్ళిపోయారు తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైన డిమాండ్లు చేయకుండా వెళ్ళిపోయారు. అంటేనే వాళ్ళు జస్ట్ వచ్చి ఇన్ని అబ్జర్వ్ చేయటం కోసం మాత్రమే వచ్చారనేది స్పష్టమవుతుంది. విలీనమే కోరుకుంటున్నారు. అట్లు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయి సోనియా నాయకత్వాన్ని అంగీకరించి ఏదైతే ఆయన ఆ రోజున ఓదార్పు యాత్ర కోసం ఢిల్లీ పిలిచి, ఓదార్పు యాత్ర చేస్తాను అన్నప్పుడు ఢిల్లీ పిలిచి మాట్లాడారు సోనియా గాంధీ గారు. బాబు, నువ్వు అందరినీ ఒక చోటకి అసెంబుల్ చేసి ఓదార్పు చేసి పంపించేసాయి. అలా చెయ్యని పక్షంలో నీ పరిస్థితి ఏంటో మేము ఆలోచించాల్సి ఉంటుందని చెప్పింది ఆవిడ. ఈయన అలా కుదరదు, అది సాంప్రదాయం కాదు అని చెప్పాడు. ఆ సాంప్రదాయం కాదు అని చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. పార్టీని జనంలోకి తీసుకెళ్ళటానికి ఇది అద్భుతమైన అవకాశం అని కూడా అనుకున్నాడు ఆ రోజున. ఓదార్పు యాత్ర అది వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీన్, అప్పటి జగన్మోహన్ రెడ్డి సీన్ని కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు ఆయన ఒక రకమైనటువంటి ఓదార్పు యాత్ర పరామర్శ యాత్రగా మార్చి చేయాలనుకుంటున్నాడు. ఈ పరామర్శ యాత్ర ఒకే చోట పెట్టే ప్రయత్నం చేశాడు ఆయన, ఢిల్లీకి తీసుకెళ్ళి. అప్పటి పద్ధతులు అంటే ఒక రకంగా సోనియా గాంధీకి దగ్గరికి జరుగుతున్నాడా ఇతను అని కూడా అనిపిస్తుంది. పెద్ద జనపదకి జంతర్ మంతర్కి పెద్ద దూరం లేదులేండి. పెద్ద దూరం లేదు 2 కిలోమీటర్లు అంతే. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్పినటువంటి పద్ధతులు ఎక్కడ హత్య జరిగితే అక్కడ గొడవ చేసి రావటం సాంప్రదాయం ఆయన చెప్పిన మాట ప్రకారమే. అది మానేసి టోటల్గా అన్ని హత్యలకి ఒకే చోట ఢిల్లీలో నిరసన చేసేటువంటి ప్రయత్నం చేశాడు 10 జన్పథ్కి దగ్గరలో. కాబట్టి సోనియాకి దగ్గరగా జరుగుతున్నాడు అనే కథనాలు మొదలైపోయినాయి ఈ యాంగిల్లో. బట్ ఈవిడ ముందున ఆప్షన్ ఏంటి? ఇంకా ఎవరి ముందండి? షర్మిల ముందర. షర్మిల పరిస్థితి గందరగోళమే. ఒకవేళ తెలంగాణ వచ్చి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఓపెన్ చేసుకోవాలా? వైఎస్ఆర్టీపీ తిరిగి ఓపెన్ అయినా ప్రయోజనమే ఉండదండి. అయితే పొలిటికల్గా తను అన్నతో రాజీ పడటం లాంటిదే చేయాల్సి ఉంటుంది అనివార్యంగా. ఒకవేళ ఇది జరిగితే ఆయన విలీనము అనేది గనక సీరియస్గా ముందుకు వెడుతోంది అని గనక అనుకుంటే ఎన్డీఏ కూటమికి నాయకత్వం ఇస్తున్నటువంటి బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డిని సామధాన దండోపాయాలు ప్రయోగించి లొంగ తీసుకునే ప్రయత్నమే జరుగుతుంది. చంద్రబాబు విషయంలో ఏం జరిగిందో రేపు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరగబోతోంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు కేంద్ర హోంశాఖ అనుమతితోనే తన అరెస్టు జరుగుతోంది అని. ఏమిటి పరిస్థితి, మనం చాలా ప్రేమలేఖలు రాసాం, వాళ్ళు ఇలా రెస్పాండ్ అయ్యారు ఏమిటి అని చిన్న ఆందోళన ఉంది ఆయనకి. మీరు జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 16లో ఈ బీజేపీతో విడిపోయిన తర్వాత 19 ఎన్నికల వరకు సీరియస్గా విమర్శించాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత
బీజేపీ గురించి కానీ కేంద్ర ప్రభుత్వం గురించి కానీ మాట్లాడటం మానేశాడు ఆయన. అంటే ఏదో జరిగితే కానీ వివరం తెలియదు అన్నట్టు ఆయనకి. అది ఆ ఎడబాటు తర్వాతే కలిసి ఉంటే ఉండే. ఆ తర్వాత ఆయన విమర్శించలేదు. అరెస్టు జరిగినప్పుడు ఏమిటి ఇలా జరిగింది, ప్రేమలేఖలు కూడా రాశాడు ఆయన మధ్యలో. ప్రేమలేఖ సార్, మహానాడులో తీర్మానం కూడా చేసుకున్నారు వాళ్ళు. తీర్మానం చేశారు, ఉత్తరాలు రాశాడు ఆయన స్వయంగా. అమిత్ షాకి ఉత్తరాలు రాశాడు, మోడీ గారికి ఉత్తరాలు రాశాడు, పవన్ కళ్యాణ్ కొరియర్గా వ్యవహరించాడు కొన్ని ఉత్తరాలకి. ఇన్ని జరిగినా కానీ ఏమిటిది అని ఆయన అనుకునే లోపు ఆయన జైలుకు వెళ్ళిన వరకు చాలా సీరియస్గా ఇండియా కూటమి సంఘీభావం ప్రకటించింది. చాలామంది ఖండించారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వీళ్ళందరూ వెంటనే చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ, రాహుల్ గాంధీ కూడా వరుస ప్రకటనలు ఇచ్చారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ వరుస ప్రకటనలు ఇస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడాడో జైలు దగ్గర, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు, లైట్ ఆగిపోయినట్టు ఇండియా కూటమి నుంచి ప్రకటనలు ఆగిపోయినాయి. అంటే వాళ్ళకి సీన్ అర్థమైపోయింది, ఇతను తిరిగి ఎన్డీఏ వైపు టర్న్ అయిపోతున్నాడు అనేది అర్థమైపోయింది ఆ రోజు పవన్ కళ్యాణ్ అక్కడికి రావడంతో. ఆ తర్వాత చంద్రబాబు గురించి, అరెస్టు గురించి ఒక్క ఇండియా కూటమి నాయకుడు మాట్లాడలేదు. ఇదే కండిషను ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఆయన్ని అరెస్టు చేసి లొంగ తీసుకుని మళ్ళీ కంట్రోల్లోకి తెచ్చేసుకుని ఇదే విజయసాయి రెడ్డితో రాజ్యసభలో లేదు మీ బడ్జెట్ అద్భుతము, మీ కేటాయింపులు అద్భుతము అని కూడా మాట్లాడింపజేసే పరిస్థితి తీసుకురాగలరు. అందుకని అంత ఈజీగా ఇదేదో విలీనం జరిగిపోతుంది వైఎస్ఆర్సీపీ దాంట్లో. అంటే ఇండియా కూటమిలో చేరటం మాత్రమే కాదండి, ఇండియా కూటమిలో చేరటం అనేది ఇష్యూ కాదు. పార్టీ విలీనమే కోరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఆ విలీనానికి సిద్ధపడితే ఊరుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఏపీలో కాంగ్రెస్ని రైజ్ అవ్వకుండా, అసలు అది మొలకెత్తకుండా చూడాలనేది బీజేపీ వ్యూహం. దానికి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అవసరం చాలా ఉంది. దాంతోపాటు చంద్రబాబుని కంట్రోల్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది వాళ్ళకి. ఈ రెండు అవసరాలు తీర్చగలిగేటువంటి పరికరం జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొక పరికరం లేదు వాళ్ళ దగ్గర. అందుకని జగన్మోహన్ రెడ్డిని అంత ఈజీగా వదులుకోరు వాళ్ళు. ఆయన్ని సామధాన భేద దండోపాయాలతో ఏదో పద్ధతిలో తమ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం అయితే సీరియస్గా చేస్తారు. బట్ అది చేస్తూనే మరి ఆయన అడిగేది, ఆయన ఏదో చాలా పెద్ద శిక్ష అడుగుతున్నారు తెలుగుదేశానికి. ఎంతో కొంత చేసి పిలిచి మందలించడం అన్నా జరగాలి కదా. ఎవరినండి? చంద్రబాబుని. ఆయన కోరుకుంటున్నది అది కదా. చంద్రబాబుని మందలించటం అనేది ఇప్పుడు జరిగితే వాళ్ళు ఏదో ఈ ధర్నాకి, ఈయన ప్రెస్ మీట్లకి ఏదో భయపడినట్టు ఉంటుందో అటువంటి ఇండికేషన్ డెఫినెట్గా వాళ్ళు చేయరు. ప్రైవేట్ టాక్ జరుగుతుంది ఈ లోపల. ప్రైవేట్ టాక్ జరిగి నెమ్మదిగా ఏ పద్ధతిలో ఏ మోతాదులో స్పందించాలో అది జరుగుతుంది. బాబు నువ్వు ఆందోళన పడకు, నీ అరెస్టు గురించినటువంటి విషయం వరకే నువ్వు మాట్లాడుకో అనే పద్ధతిలో తీసుకొస్తారు. అయితే షర్మిల గారు ఈ పరిణామాలన్నీ చాలా ఈగర్గా, చాలా ఉత్సుకతతో, నాకు ఒకటే డౌట్ సార్, ఆవిడ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ని ఒకే దూరం జరగాల్సి వస్తుంది. దూరం జరిగితే ఇండిపెండెంట్గా వైఎస్ఆర్టీపీ మళ్ళీ రీఓపెన్ చేయలేరు ఆవిడ. ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెళ్ళాలో తెలియదు. అంటే ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎలాగూ చంద్రబాబు గారి కోసం, చంద్రబాబు గారి తరఫున ఆవిడ పనిచేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా, దాన్ని నిజం చేస్తూ తెలుగుదేశంలో చేరిపోవటం. తెలుగుదేశంలో చేరటం తప్ప ఆవిడకి వేరే ఆప్షన్ అయితే లేదండి. ఒక ఆప్షన్ ఏమో అన్నతో రాజీ పడి తిరిగి అన్న అమ్ముల పొదిలో చేరిపోయి ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ విలీనం అనేది జరిగితే అలా సర్దుకుపోవడం. లేదు అంటే కనుక యుద్ధం నిర్వహించాలి, నడపాలి, యుద్ధం కొనసాగించాలి అనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశంలో చేరటం తప్ప మార్గం లేదు. అంటే అనేది ఒకవేళ అన్నతో రాజీ పడి వెళ్తే అక్కడ కాంగ్రెస్ దగ్గర కొంచెం కనీసం బర్గెన్ చేసుకోవచ్చు. ఒక 2 ఏళ్ళు అన్న సీఎంగా ఉన్నా ఇంకో 2 ఏళ్ళు నాకు సీఎం పదవి ఇవ్వండి అని. చంద్రబాబు దగ్గర ఆప్షన్ లేదు కదా వెళ్తే. చంద్రబాబు దగ్గర ఆప్షన్ కంటే కూడా ఈ యుద్ధం కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, ఈ యుద్ధం ఆస్తుల గొడవ అనేది చాలా స్పష్టంగా చాలామందికి తెలుసండి.
ఆ సెటిల్మెంట్ ఇప్పుడు వైసీపీ నాయకులు అంటున్న మాటే, ఇంటి తగాదా అది 4 గోడల మధ్య తేల్చుకోవాల్సింది, రోడ్డు మీదకి లాగి కదా పార్టీని ఇబ్బంది పెట్టాడు మా నాయకుడు అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఆ మాటల నుంచి కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆస్తి గొడవ ఉంది ఇక్కడ సీరియస్గా అని. ఆ ఆస్తి వివాదం పరిష్కారం అయిపోతే ఆవిడ సరెండర్ అవడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండాల్సినటువంటి అవసరం ఇంకా అనిపించదు. నాకెందుకు ఆ సినిమాలో రావు రమేష్ డైలాగ్, శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే భార్యల రూపంలో, బిడ్డల రూపంలో, కూతుల రూపంలో ఉంటారని, ఈయనకి చెల్లెల రూపంలో ఉన్నారు. భార్యల రూపంలో అండండి, పిల్లల రూపంలో అంటే ఆడపిల్లలుగా పుడతారు, అలాగే చెల్లెళ్ళుగా పుడతారు అంటాడు తప్ప ఈయనకి చెల్లెల రూపంలో ఉన్నారు, ఈయన చెల్లెల రూపంలో ఉంది అనేది. చెల్లెళ్ళ రూపంలో అంటే ఇద్దరు చెల్లెళ్ళు యుద్ధం చేశారు ఈయన మీద, రోడ్డెక్కి చాలా సీరియస్గా కోర్టులో కేసులు కూడా వేశారు. కాబట్టి షర్మిల గారి వ్యవహారం సెటిల్మెంట్కి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు. సో అప్పుడు డీకే శివకుమార్ మళ్ళీ వైటల్ రోల్ ప్లే చేయొచ్చు, కేవీపీ గారు, కేవీ రామచంద్ర గారు అందరూ రంగంలోకి దిగి అది జరిగితే మంచిదే అనే అభిప్రాయం బయటికి అనటం లేదు, కానీ కేవీపీ గారి అంతరంగంలో ఉంది. ఇలాంటిది ఏదైనా జరిగితే బాగానే ఉంటుంది అనే అభిప్రాయం ఆయనకు అంతరంగంలో ఉంది, కానీ దాన్ని బయటికి అనటం లేదు. ఆయన 2-3 సందర్భాల్లో బయటకి అనే అవకాశం వచ్చినప్పటికీ ఆయన తనని తాను అదుపు చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన సంయమనం పాటిస్తారు సహజంగా. సో అంటే విజేత ఎవరు నిర్ణయించాలంటే మన క్రికెట్లో మోడల్ ఏదో ఉంటుంది చూడండి, ఒకసారి కొన్ని డక్వర్త్ లూయిస్ మోడలా, ఆ డక్వర్త్ లూయిస్ మోడల్ ఏమన్నా వీళ్ళిద్దరు అన్నచెల్లెల్లో ఎవరు విజేతని నిర్ణయించాలంటే ఆ మోడల్ ఏమన్నా కాంగ్రెస్ అడాప్ట్ చేసుకోవాలేమో. అంటే ప్రాపర్టీ ఇప్పుడు విమలారెడ్డి గారు చెప్పినట్టు చాలా ప్రాపర్టీస్కి సంబంధించి అటాచ్మెంట్స్ ఉన్నాయమ్మా, నువ్వు తొందరపడకు, అవన్నీ విడిపోయిన తర్వాత నీకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అంది ఆవిడ. కాబట్టి అలాంటివి ఏమైనా సెటిల్మెంట్ చేసి కొంత క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఈ చొరవ చూపించటానికి ఆయన దృష్టిలో కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది ఒకటి ఉంది. ఆ గెలవటానికి కావలసినటువంటి ఒక జాతీయ స్థాయి మద్దతునేదో కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఇంటర్నల్గా. అందుకని ఆయన గతంలో లాగా చూడటం లేదు కాంగ్రెస్ పార్టీని అని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఆయనకు ఒక ఆప్షన్ ఇవ్వచ్చు, ఒకవేళ విలీనానికి ఒప్పుకుంటే జాతీయ ప్రధాన కార్యదర్శి అలాంటి హోదా ఏదన్నా ఇవ్వటం మాత్రమే కాదు, నువ్వే ఛాంపియన్వి. ఇప్పుడు ఎలక్షన్లో, ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు, దాదాపు ఇది ఉనికి లేకుండా జరుగుతున్నటువంటి 3వ సభ. కాబట్టి 3వ సభలో మా ఉనికి చాటు, వచ్చే ఎన్నికల్లో పార్టీ కేతనాన్ని ఎగరవేయి అనేటువంటి బాధ్యతలు అప్పచెప్పేసే అవకాశం అయితే ఉంది. దీనికి ఆవిడ్ని కూడా తోడుగా పంపించి టోటల్గా వైఎస్ మార్క్ రాజన్న రాజ్యం అనేటువంటి ట్యాగ్ లైన్తో వీళ్ళని కలిపి ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఆ ఫార్ములా ఒకటి వాళ్ళ ఆలోచనలో ఉంది. అది మొన్న ఎలక్షన్స్లో కూడా కనిపించింది, 2-3 ప్రసంగాల్లో ఆ ధోరణి కనిపించింది కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో. శివకుమార్ దగ్గర కూడా కనిపించింది. కాకపోతే ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళినప్పుడు ఆయన్ని కలిశాడు అని జరిగినప్పుడు కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యాడు ఆయన. అనవసరంగా అబద్ధాలు ప్రచారం చేయకండి అని చెప్పి మీడియా మీద సీరియస్ అయ్యాడు ఆయన. అటువంటి 2-3 ఇన్సిడెంట్లు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒకటండి, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడానికి కారణం కేవలం రాష్ట్ర విభజన మాత్రమే కాదు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వైఎస్ఆర్సీపీ వచ్చి ఎమర్జ్ అయింది. ఈ ఎమర్జ్ అవటం అనేది తనకి ఏదో మేరకు లాభం కలిగిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. అప్పుడు కలగని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఎంపీలు గెలుచుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా జోడింపై, అంటే 2 కళ్ళ సిద్ధాంతం చెప్పాడు చంద్రబాబు అప్పుడు. ఇవన్నీ కలిసి ఫ్రెష్గా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఎంపీలు వస్తాయి. ఆ ఎంపీలు అలాగే తెలంగాణలో రాష్ట్రం ఇచ్చాం కాబట్టి జనం మనకి ఓటేస్తే
టోటల్గా తెలంగాణ ఎంపీలు అందరూ మన దగ్గరే ఉంటారు. లేదు రాష్ట్రం ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ వచ్చి మనతో గ్రూప్ ఫోటో దిగాడు కాబట్టి ఆయన గెలిచినా ఆ ఎంపీలు కూడా మన కాంపౌండ్లోనే ఉంటాయని ఒక రాంగ్ ఈక్వేషన్కి వెళ్ళి వీళ్ళకి అవకాశం కల్పించారు. ఇవన్నీ కలిసి ఆ గ్యాప్లో వైఎస్ఆర్సీపీ ఎమర్జ్ అయిపోయి చాలా ఆ గ్యాప్ని విస్తృతంగా పెంచేసింది. అది ఇప్పుడు అక్కడ నుంచి వైఎస్ఆర్సీపీని తీస్తే తప్ప ఆ గ్యాప్ పోయి తిరిగి జనంలోకి కాంగ్రెస్ వెళ్ళదు అనేటువంటి ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయ్యేట ఒక సూచనలు ఉన్నాయండి. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఫర్ కాంగ్రెస్ ఈ 42లో ఒక 35 తెచ్చుకున్నారనుకోండి వాళ్ళు రెండు కలిపి నెక్స్ట్ 29కి, లేదా జమిలీ ఎప్పుడు జరిగితే అప్పుడు, ఒకవేళ 26లో జరిగితే 26లో తెచ్చుకుంటే రేపు పొద్దున అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కేంద్రంలో యూపీఏ అదే ఇప్పుడు ఇండీ కూటమి కదా, దీన్ని ఇండీ కూటమికి అవకాశం ఉండొచ్చు. దానికోసమే ఇదే విషయాన్ని బీజేపీ కూడా సీరియస్గా చూస్తోంది. చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో విలీనం కారాదు. ఈ రెండు పెట్టెలు కొట్టుకుంటూనే ఉండాలి, ఇలాగే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైతే వచ్చే ఎన్నికల్లో నీ సంగతి చూస్తాము అనే ఏదో మేరకు హామీ ఇచ్చి ఆయన్ని కేసుల నుంచి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి, ఏదో చేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని రైజ్ వాళ్ళ టార్గెట్ కేంద్రం అండి. వాళ్ళ టార్గెట్ కేంద్రంలో తిరిగి అధికారం అనేది వాళ్ళ ప్రోగ్రాం. వాళ్ళు సెకండ్ డే నుంచి మొదలెట్టారు వాళ్ళు. దానికి ఏం చేయాలో అది మాత్రమే చేస్తారు వాళ్ళు. రైట్. స్ట్రైట్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. సో మొత్తానికి ఏంటంటే బోల్డ్ అనే ఆసక్తికరమైన డెవలప్మెంట్స్ ఇందులో ఈ ఎపిసోడ్లో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎంటర్టైన్మెంట్ సెక్టర్కి వచ్చేప్పటికి, ఆ డిసిప్లిన్లోకి వచ్చేప్పటికి మీరు చూస్తున్నారు గడిచిన 1 వీక్గా అనసూయ భరద్వాజ్కు విజయ్ దేవరకొండకు ఏదో పంచాయతీ నడుస్తున్నట్టుంది. అది మొదటి నుంచి ఉందండి, చాలా కాలం క్రితం. ఆవిడ ట్వీట్లు నర్మగర్భంగా ఉంటున్నాయి. ఎవరిని ఉద్దేశించిందో అడిగితే చెప్పట్లేదు, ట్వీట్లు మాత్రం ఏదో అలిగినట్టు పెడుతోంది. అంటే ఆవిడ ఇప్పుడు ఒక లేటెస్ట్ సినిమా ఒకటి సంపత్ నంది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక పర్యావరణం నేపథ్యంలో తీసినటువంటి ఒక సినిమాకి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆవిడ ఆ సినిమాకి కన్ఫైన్ అయి మాట్లాడుతున్న సందర్భంలో విలేకరుల నుంచి ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. అంటే మీడియా కాన్ఫరెన్స్ జరుగుతోంది, దానిలో మీకు విజయ్ దేవరకొండకి మధ్య వివాదం ముగిసినట్టేనా అని ఒక మాట ముందుకు వచ్చింది. రాగానే ఆవిడ తనదైన పద్ధతిలో స్పందించారు. అంటే నేను ఆ వివాదాన్ని కొనసాగించాలనో మరొకటో అనుకోవటం లేదు. ఎక్కడ మొదలైంది ఇది, ఆంటీ అన్న దగ్గర మొదలైంది, అక్కడి నుంచి నడుస్తోంది. ఇది నడుస్తూ ఆయన సినిమా రిలీజ్ సందర్భంలో ప్రతిసారి ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆవిడ రియాక్ట్ అవ్వటం అనేది జరుగుతూ వస్తోంది. ఇది ఈ సమస్య పోదా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆవిడ మాట్లాడిన పద్ధతికి విజయ్ దేవరకొండ అభిమానులు వాళ్ళు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. నీతులు చెప్పడం కాదు, ముందు మాట్లాడటం మానేసాయి అని. అంటే నేనేదో అంటాను, దానికి వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావాలి అని మళ్ళీ ఆవిడ రంగప్రవేశం చేసి వాళ్ళ మీద దాడి మొదలుపెట్టేశారు మళ్ళీ. ఇది ఎప్పటికీ సమస్య పోతుంది, ఇది వాంటెడ్గానే జరుగుతోందా అంటే ఒక బజ్ క్రియేషన్లో భాగంగా సినిమా వచ్చినప్పుడల్లా ఈ వివాదము ఏదో ఒక పద్ధతిలో ఎవరో ఒకళ్ళు రచ్చ చేయటము. అలాగే ఆవిడ విజయ్ దేవరకొండని నేను మెచ్చుకుంటున్నాను అన్నారు మొన్న చాలా విచిత్రంగా. లేదు ఏదో అనేశాను, అయిపోయింది, అవన్నీ పట్టించుకోకూడదు, అసలు నేను ఆ విషయం మాట్లాడకూడదు అనుకుంటున్నాను, మీరే నన్ను మాట్లాడేలా చేస్తున్నారు అని చెప్పి ఆ రిపోర్టర్ మీద కొంత ఫైర్ అయింది ఆవిడ. అయినప్పటికీ విజయ్ దేవరకొండ అభిమానులు ఆవిడ మీద కామెంట్స్ చేయటంతో మళ్ళీ ఆవిడ యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు దానికి మీడియా కొంచెం కొద్దిపాటి పెట్రోల్ చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళ ఇష్యూ ఎక్కడ మొదలైందండి. రకరకాల రూపాలు తీసుకుని ఆయన సినిమా రిలీజ్ అప్పుడల్లా ఈవిడ వేరే ఏదో ప్రోగ్రాంలోకి రావటం. ఇప్పుడు ఒక కొత్త సినిమాతో ఆయన మళ్ళీ జనం ముందుకు వస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త సబ్జెక్టుతో ఆయన ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి ఈవిడ జనం ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ, పర్టికులర్గా మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకురాకుండా లేదు. దీనికి పరిష్కారం ఏమిటంటే వాళ్ళిద్దరిని కలిపి ఏదో ఒక సినిమాలో, వాళ్ళిద్దరూ కలిసి నటించి ఏదో సినిమాలో, ఆయన చేస్తున్నటువంటి సినిమాలో ఈవిడికి ఒక పాత్ర ఉండి ఇద్దరూ కలిసి ఒక వేదిక మీదకి గనక తీసుకురాగలిగితే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా అయితే కనిపించడం లేదు. అంటే ఆవిడ చాలా అగ్రెసివ్ టెర్మినాలజీ యూజ్ చేశారు. మరీ ఇంత చేతకాని వాళ్ళలాగా ఉంటే ఎలాగండి? నిజంగా మీకు కాలుతోందంటే నా మీదైతే కాదు, అస్తమానం నేను ఏం పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్ళని అనండి దమ్ముంటే. కానీ మీరు అలా చేయరు కదా, ఎందుకంటే మీకు అది చేత కాదు. మీ హీరోలాగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం. ఐ స్టిల్ ప్రే ఫర్ యూ ఆల్ టు గెట్ వెల్ సూన్ అండ్ టు గెట్ ఎ రియల్ జాబ్. అదే 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 అంటే చేయాల్సిన పని మీరు చేయటం లేదు అని నేను అంటే ఆవిడ యాక్చువల్గా ఈ వివాదానికి ముగింపు పలకాలనుకుంటున్నాను, కానీ మీరు ఏదో పద్ధతిలో ఈ ప్రశ్నను తీసుకొస్తారని నాకు తెలుసు. రెండోది ఇంకొక ఇది ఉంది, అనసూయ గారు ఏదైనా ప్రెస్ మీట్లోకి వస్తే ఏదో ఒక వైరల్ అయ్యేటువంటి కంటెంట్ దొరుకుతుంది అని మీడియా, పర్టికులర్గా సోషల్ మీడియా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది అనే అభిప్రాయం ఉంది ప్రపంచంలో. అదేమిటి, అనసూయ గారు నిన్న మీడియా ముందుకు వచ్చారు కదా, ఇంకా ఏది వైరల్ కాలేదు ఏమిటి అని మాట్లాడుకునే పరిస్థితి అయితే ఉంది. అందుకని అలా ఆవిడ మాట్లాడిన దానికి ఏదో మేరకు రియాక్షన్ వస్తుంది అని అనుకున్నారు అందరూ. అలాగే విజయ్ దేవరకొండ అభిమానుల నుంచి చిన్న రియాక్షన్, అంటే నీతులు చెప్పడం కాదు అన్న పద్ధతిలో ఆవిడ్ని కామెంట్ చేసినప్పుడు ఇక ఆవిడ అలా రియాక్ట్ అయ్యి బాబు మరీ చేతకాని పరిస్థితుల్లో ఇలా చేయకండి, నేను మీలో కొంచెం సత్తువ రావాలని కోరుకుంటున్నాను, దానికోసం ప్రార్థన చేస్తాను అని మాట్లాడేసింది ఆవిడ. కాబట్టి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే వాళ్ళిద్దరిని కలిపి ఒక వేదిక మీదకు తీసుకొచ్చేస్తే తప్ప ఇది సెటిల్ కాదు. కానీ దానికి ఇండస్ట్రీ కూడా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం లేదు, ఎందుకంటే ఇదేదో ప్రమోషనల్ యాక్టివిటీ లాగా నడుస్తోంది, నడవనివ్వండి అన్నట్టు. టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ లాగా. అంటే ఒకప్పుడు చిరంజీవి మోహన్ బాబు మధ్య ఇలాంటి గొడవ ఒకటి నడుస్తూ ఉండేది రెగ్యులర్గా, ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇలాంటి ఒక రెగ్యులర్ కొత్త వినోదాన్ని కోరుకుంటున్నారు. ఆ వినోదాత్మక వివాదం వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది. దీన్ని ఇలాగే నడిపించేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే మెయిన్ ఫోకస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూ జాతీయ రాజకీయాలు తిరిగే స్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి 50 రోజులు మొత్తానికి ఈ కాలక్షేపం చేశారు, లేదా కాలయాపన చేశారు. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చుతున్నట్లేదు. ఎందుకని ఆయన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సెటైర్స్ వేస్తున్నారు. అందులో పవన్ గారి సెటైర్స్ చాలా బలంగా ఉంటాయి. అది అర్థం చేసుకోవడానికి ఒక 45 గంటలు పడుతుంది ఈజీగా. ఆయన సీరియస్గా అన్నారా లేకపోతే సరదాగా అన్నారా, ఈ అంశాలన్నీ కూడా మరి చంద్రబాబు గారు ఆలోచించి తీరాల్సినవే. ఇక మరి ఏమి ఇచ్చారని ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మంత్రి దగ్గరికి అని వైసీపీ అడుగుతుంది. అప్పు ఇచ్చే ఏర్పాటు చేశారు, అది ఒక్కటి చాలదా అనేది తెలుగుదేశం నుంచి వస్తున్న ప్రశ్న. మీరు చేయలేంది మేము చేయగలుగుతున్నాం కదా, 15,000 కోట్లు అప్పో చేసి మాకు ఇప్పించే ఏర్పాటు వాళ్ళు చేస్తున్నారు. గ్రాంట్ సంగతి తర్వాత, మీరు చేసిన ఈ మొత్తం పనులకు గాను సరైన సమాధానం మేము ఇవ్వగలుగుతాం అని చెప్పి. ఎనీహో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో జగన్మోహన్ రెడ్డిని చూస్తామా, అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మరి షర్మిల గారు కొనసాగుతారా లేదా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు.